సో, ఇప్పుడు మీరన్నట్టు మీ ఒపీనియన్ ఏముంటది సార్? అంటే ఈ ఇండస్ట్రీలో కనెక్షన్స్ అంటే ఒకరికొకరు బాగా తెలిసి ఆ కనెక్షన్స్ ఇంపార్టెంట్ అంటారా? ఎందుకంటే చాలామంది కొంచెం టాలెంట్ తక్కువున్నా గూడా హానెస్ట్‌గా చెప్పుకోవాలంటే కనెక్షన్స్ వల్ల పై పొజిషన్‌లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఏమంటారు దాని గురించి? అంటే కొంతమంది కనెక్షన్ ద్వారా ఉంటారు. కానీ మెయిన్ ఏంటంటే టాలెంట్ అండి. టాలెంటే. హ్మ్. టాలెంట్ అండి. ఇక టాలెంట్ కావాలి. లేదంటే అదే భజన. భజన కావాలండి. హ్మ్. ఆ రెండిట్లో ఎదురు కావాలండి. అదే. భజన అంటే టాలెంట్ కావాలి నన్ను పోనీ. కూడా చాలామంది నా దగ్గర పనిచేసిన కొంతమంది డైరెక్టర్లు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు డైరెక్టర్గా. వాళ్ళు అప్పుడప్పుడు నేను కలిసినప్పుడు ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు సార్ మీరేమనుకుంటే ఒక మాట అండి అంటారు. హ్మ్. ఏంటని, మీకు లౌక్యం లేదండి, మీరు లౌక్యంగా మాట్లాడలేరండి, స్ట్రైట్గా మాట్లాడుతుంటారు, అది కొంతమందికి ఇబ్బంది పడుతుంటారండి. స్ట్రైట్గా అంటే ఎవరన్నా ఇప్పుడు నాకు కథ చెప్పారనుకో, నా ప్రొడ్యూసర్లు ఒకసారి కొంతమంది పిలిపిస్తారండి, వాళ్ళ కథలు చెప్తారు. నాకు నచ్చినప్పుడు నేను చేయలేను కదండి అది. ఇప్పుడు ఆ కథ నాకు నచ్చాలి, ఆ హిట్ ఫెయిల్యూర్ నా మీద వేసుకుంటాను. అది కథ నాకు నచ్చకుండా నేను ముందుకు వెళ్ళలేను. తర్వాత నాకు రాదండి. ఒక దేవుడి పూజ తప్పితే రెండోది రాదు, రెండో పూజ రాదు నాకు అది. దేవుడికే పూజ. భజన ఏం చేసినా ఆయనకే. ఆ! సో, ఇంత ముక్కుసూటి మనిషి ఇండస్ట్రీకొచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మీరు? నేను 93లో వచ్చానండి ఇండస్ట్రీకి. 20 ఇయర్సా? సురేష్ వర్షన్స్లో అసిస్టెంట్ డైరెక్టర్గా సూపర్ పోలీస్కి అప్రెంటిస్గా జాయిన్ అయ్యానండి. సూపర్ పోలీసు. సూపర్ పోలీస్ నుంచి ఒక 7 సినిమాలు అక్కడ అసిస్టెంట్గా, అసోసియేట్గా, కోఆర్డినేటర్గా చేసి డైరెక్టర్ అయ్యాను ప్రియశ్రావు ద్వారా. 93లో జాయిన్ అయ్యింది. 99లో డైరెక్టర్ అయ్యాను అదే బ్యానర్లో. ఓకే. నా డ్రీమ్ కూడా అదే అండి. నేను అక్కడే అసిస్టెంట్గా జాయిన్ అవ్వాలి, అక్కడే డైరెక్టర్ అవ్వాలి అని మా ఊర్లో నేను శపథం చేసి వచ్చేవాడిని. నేను ఆ సురేష్లో జాయిన్ అవుతాను, సురేష్లో డైరెక్టర్ అవుతాను అనేసి. నేను బయలుదేరిన టైం అంతా దేవుడు కూడా కనిపించాడు కాబట్టి అలాగే అయ్యింది. మరి ఇంత ముక్కుసూటి మనిషికి డెఫినెట్‌గా చాలా ఇబ్బందులు వచ్చే ఉండుంటాయి. అంటే ఉంటాయండి, ఇబ్బందులు ఉంటాయండి. ఇప్పుడు నేను సినిమాలు చేసిన నాకు కొంచెం గ్యాప్ వచ్చిందండి ఈ మధ్యకాలంలో. అవునవును. గ్యాప్ రావడం కారణం నాకు నేనే అండి. నాకు నేనే ఏం చేతంటే నా మంచితనమో లేదంటే నా సెన్సిటివో ఏదో ఏదో ఒకటి అన్నది. నేను సొంతంగా ఒక సినిమా స్టార్ట్ చేశాను. ఓన్ ప్రొడక్షన్. స్టార్ట్ చేయడంతో దానికి 100 కష్టాలండి, 100 రకాలు. నా సినిమా రిలీజ్ అయితే కానీ వేరే సినిమా చేయకూడదు అనుకుని అలా కూర్చున్నానండి. ఆ కూర్చోవడంతో ఏమవుతుందంటే ఇది ఇక పరుగు పందెం కదండి, ఇది రేస్ కదా, వెళ్తూ ఉండాలి అలాగా. ఎప్పుడు తాగాను నాకు వన్స్ ఇందులో ఎంట్రీ మాత్రమే, ఎగ్జిట్ ఉండదు మనకి. పద్మవ్యూహం లాగా ఇది. అదే గ్యాప్ అండి. ఓకే. అయితే మంచి స్క్రిప్ట్‌తో రాబోతున్నారు. రాబోతున్నా, మంచి ప్రొడ్యూసర్తో రాబోతున్నాను. రీసెంట్గా మీరే కదా ప్రొడ్యూసర్? కాదండి, అది సినిమా నేను పక్కన పెట్టాను. అయిపోయిందండి ఆ సినిమా, అయిపోయిందండి అది. అది నేను ఇప్పుడప్పుడే రిలీజ్ చేయట్లేదండి ఆ సినిమా అనేది. నాకు రీసెంట్గా ఒక మంచి ప్రొడ్యూసరు కలిసారండి, మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. ఆయన దగ్గరగా నా దగ్గర ఇదే డిస్కషన్ వచ్చింది. ఆయన ఒకటే అన్నారు, మహేష్ మీలాంటి డైరెక్టర్లు గ్యాప్ ఇవ్వకూడదు, ఎందుకంటే మీకు కథ మీద అవగాహన ఉంటుంది, మెయిన్ బడ్జెట్ మీద ఒక అవగాహన ఉంటుంది, మేకింగ్ మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడు చాలామంది వస్తున్నారు, వాళ్ళు ఏదో షార్ట్లు చూపిస్తుంటారు తీసుకొచ్చి, ఆ హీరోలను ఏదో ఓకే చేసుకుంటారు, మన దగ్గరికి వస్తారు, కాన్వర్ట్ వర్షన్లో హీరో ఉన్నాడు కదా, ఇది ఉంది కదా అని చేస్తుంటాం. చివరికి ఏమవుతుందంటే ఏది 20 కోట్లు అనుకున్న బడ్జెట్ 40 కోట్లు అవుతుంది. మన బిజినెస్ 20 కోట్లుగా ఉంటుంది. ఏముంది 20 కోట్లు పోతున్నాయి, సినిమా ఆడితే వస్తాయి కానీ ఆడదని నమ్మకం లేదు, పోతుంది అలాగా. అందుచేత ఇక నుంచి మంచి కథతోటి మంచి సీనియర్ డైరెక్టర్తో సినిమాలు చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. నేను మంచి కథ ఉంటే చెప్పి మహేష్ అని చెప్పాను. దానికి పాయింట్ చాలా బాగుంది, ఒక 1 వీక్లో మనం డిస్కస్ చేసి దాన్ని ఒక కార్యరూపం చేద్దాం అన్నట్టు నేను. సూపర్. మేము వెయిట్ చేస్తున్నాం యాక్చువల్‌గా. అంటే సార్ ఇప్పుడు గత 10 సంవత్సరాల ముందు చాలా అంటే హ్యూజ్ చేంజ్ వచ్చేసిందనమాట. ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయో మొత్తం ప్రపంచం ఇలా మారిపోయింది. ఇప్పుడు ఎవరికీ కూడా అంత టైం ఉండట్లేదు. ఇందాక మీరు చెప్పారు కదా స్టార్టింగ్‌లో, ఏ ఎమోషన్ అన్నా కూడా మీరు
పక్క వాళ్ళు హ్యాపీ ఫీల్ అయినా హ్యాపీ ఫీల్ అవుతారు, బాధపడినా ఇప్పుడు మనుషులకి అంత టైం కూడా ఉండట్లేదు, లేదండి. అవును. పక్క వాళ్ళ ఫీలింగ్స్ కూడా పెద్ద బాధపడేంత టైం ఉండట్లేదు. సో మరి ఇప్పుడు మీరు తీస్తున్న కథ ఈ జనరేషన్ తగ్గట్టు ఉంటుందా, మరి ఆ జనరేషన్ తగ్గట్టు తీస్తున్నారా? అదే మేడం, ఇందాక మీరు ఒక మాట అన్నారు, మీ ప్రేయస్ రావే తీసింది 25 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికే మాకు అలా గుర్తుంటుంది అనేసి. అంటే నేను అంత అడ్వాన్స్గానే ఉన్నానండి. నా సినిమాలని అలాగుంటే ఇప్పుడు నేను తీసి కథ కూడా మా ప్రొడ్యూసర్ విపరీతంగా నచ్చింది. నేను చాలా ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ అనమాట. నేను చాలా అడ్వాన్స్గా ఉంది మహేష్ కథ. ప్రజెంట్ ఇదే జరుగుతున్న సిచ్యువేషన్. అమ్మో సూపర్. అయితే ఈసారి బాధపడుతున్నారా మళ్ళీ? అంటే బాధ ఉంటుందండి, వేరే రకమైన బాధ అండి. రెడీగా ఉండాలి అయితే. అంటే ఉంటుందండి బాధ. బాధ లేకుండా అంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా మనం మనం మన విషయంలో మాట్లాడుకుంటే మనం రోజుకి ఎన్నోసార్లు నవ్వుకుంటూ ఉంటామండి. బాధపడే విషయాలు తక్కువ ఉంటాయి. ఎదుటి వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు నవ్వుతూ మాట్లాడామనుకోండి, అది గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చండి. ఎప్పుడైనా మనం చిన్న బాధతో మాట్లాడామనుకోండి, పాపం గుర్తుపెట్టుకుంటాడండి, అతను బాధపడ్డాడు ఆ రోజు నా దగ్గరికి వచ్చి, అతను బాధపడ్డాడు నా గురించి, నా బాధ అని అది గుర్తుంటుందండి. అది అలాగా నా సినిమాలు కూడా చిన్న టచింగ్ ఉంటుందండి. అది బాధ అంటే కరెక్టే, అయ్యో పాపం, అరే అలా జరగకూడదే, అలా ఎందుకు జరిగింది,